హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆద్వి హెల్త్ అస్సలు బాగాలేదు. మిడ్ నైట్ 1:30కి హాస్పిటల్కి వెళ్ళాము. 102 ఫీవర్ ఉండే, మొత్తం షవర్ అవుతుందని ఫుల్ భయమైంది. అదే నైట్కి నైట్ మా ఆయన వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ ఏమో గ్లూకోజ్ పెట్టాలని క్యాన్లో పెట్టి నైట్ అంతా గ్లూకోజ్ ఎక్కినాయి. మళ్ళీ డేలో కూడా 6:30 ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ సెలైన్ పెట్టిరు. యాంటీబయాటిక్స్ ఫీవర్ ఉంది కాబట్టి పారాసిటమాల్ అన్నీ పెట్టిరు కదా, యాంటీబయాటిక్స్ ఫీవర్కి గ్లూకోజ్లు. అందుకే కొంచెం నీరసంగా ఉంది. మళ్ళీ కొంచెం ఫుడ్ ఏమైనా తినిపిద్దాం, ఫ్రెష్ అప్ అవుదామని రూమ్కి వచ్చినాం. అంటే వీళ్ళ హాస్పిటల్ కాబట్టి అట్లా పర్మిషన్ తీసుకొని వచ్చినాం. అక్కడ అది బాత్రూమ్ నీట్గా లేదని బాత్రూమ్ పోనంది. అందుకే ఇక రూమ్కి వచ్చి తొందర ఫ్రెష్ అయ్యి తనకి జస్ట్ వేడి వాటర్ తోటి తుడిచి డ్రెస్ చేంజ్ చేసి ఇన్స్టెంట్ దోశ అట్లు అని పోసిన. వాళ్ళ నాన్ననేమో తనకి తినిపిస్తుండు, నేనేమో పోస్తున్నా. ఆద్యం చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. మొత్తం కళ్ళు మొత్తం చేంజ్ అయినాయి, నీరసంగా ఉంది. కొంచెం ఫుడ్ ఏమైనా తిన్నదంటే గది ఒక దూసనే తిన్నది మార్నింగ్. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే కొంచెం ఆద్విని డల్గా ఉందని నవ్విద్దామని ట్రై చేసిన, కానీ నవ్వుతలేదు, మొత్తం నీరసంగా కూర్చుంది. మళ్ళీ నెక్స్ట్ సిస్టర్ వచ్చేసి మళ్ళీ యాంటీబయాటిక్ ఉంటుంది కదా, 12:30 సంథింగ్ ఆ టైంకి మళ్ళీ పెట్టేటప్పుడు కూడా పాపం బిడ్డ సైలెంట్గా కూర్చుంది. నేనైతే ఓరుతాను, నా బిడ్డ నాకన్నా బెటరు. తర్వాత కాసేపటికి మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ మూఢనమ్మకాలు ఎక్కువ, క్యూట్ ఉందని జస్ట్ తాకుంటుంది, అటు ఇటు తిరుగుతారు కదా నైటు అని తాయితీ పట్టుకొని వచ్చింది. మనవరాలకు తాయితీ పడుతుంది మా మమ్మీ. నాకు కూడా కొంచెం భయం అనిపించిండే, ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గుతలేదు, ఒకసారి కూడా ట్రై చేద్దామని తెమ్మన్నా. అండ్ మా ఆయన అటు సైడ్ ఏమో నవ్వుతాడు, గిన్ని ఎత్తనే తగ్గుతలేరు, మీరేమో గిది కడతారని. ఆయనకి ఎందుకంటే ఎక్కువ నమ్మడు, అందుకోసమే. ఇక్కడ ఆద్వేమో మా మమ్మీతోటి చైన్ మంజు ఉంది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక కాలుకేమో ఏదో సంథింగ్ మనవరాలకు దిష్టి తాకుతుంది, కానీ దిష్టి బాగుందని ఎవరో చెప్పారట. అది గొర్రెది పెయింటర్ అన్నట్టు మా ఊర్లో, అది పట్టుకొచ్చింది. అది కాలికి కడితే దిష్టి తాకది అని పట్టుకొని వచ్చింది మా అమ్మాయి. వత్తి వేసినట్టు ఇట్లా చేసుకుంటూ దాన్ని దారంలాగా రెడీ చేస్తారు, అది దిష్టి తాకదని నమ్మకం. కొంచెం ఏమన్నా తినరా అంటే ఏం తింటావు అంటే ఆరెంజ్ తింటా అంటే ఇక ఆరెంజ్ ఉంటే మా మమ్మీ ఒలిచి తినిపిస్తుంది. కాసేపటికి మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు, మా మామయ్య మా అత్తమ్మ వచ్చారు. మా మామయ్య చూసి వెళ్ళిపోయిండు. తర్వాత ఆది కాసేపు పడుకున్నప్పుడు మేడం గురుకొస్తుంది, ఆ గురుక సౌండ్ రికార్డ్ చేయడి, పడుకున్నప్పుడు గురుకొస్తే అడినైన్స్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పింది. తర్వాత ఇక మా అత్తమ్మ ఫుడ్ పట్టుకొచ్చింది, ఫుడ్ నేను తిన్నాం. తర్వాత ఆద్వికి పేషెంట్లకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ఇక అందులో కర్డ్ రైస్ ఉంటే కొంచెం తింటా అంటే ఇక తినిపించిన. తర్వాత వీళ్ళు నర్సు ట్రైనింగ్లో ఉన్నారు, నేపాల్ నుండి వచ్చారట. అది ఇంత క్యూట్గా ఉందని ఎత్తుకున్నారు, ఫొటోస్ దిగిర్రు, వీడియోస్ తీసుకున్నారు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినాం. తాత ఏమన్నాడు ఫోన్లో, ఇంకా కొట్ట అంటాడు తాత, నాకే సపోర్ట్ ఇస్తాడు తెలుసా. నన్ను కొట్టాడు, కొట్టి ఇంకోటి నాన్నకు కూడా కొట్ట అంటాడు తెలుసా. వీడియోస్ చూసి క్యూట్గా ఉన్నాయని కూడా చెప్పారు. ఇది నెక్స్ట్ ఇక కొంచెం నైట్ అయినాక ఇక ఇంటికి వెళ్ళి పెట్టుకుంటాం, ఎందుకంటే ఈయనకు పెట్టచ్చు కదా.
ఈయనకి వర్క్ వచ్చు కాబట్టి మేడాన్ని ఎప్పుడెప్పుడు ఏ డోసులు పెట్టాలి అని అన్నీ తెలుసుకొని ఇంటికి వచ్చేసినాం. అక్కడ ఉండబుద్దిగా హాస్పిటల్లో ఇంటికి వచ్చి టైం టు టైం మా ఆయన మార్నింగ్ నైట్ గ్లూకోజ్లు పెట్టిండు, అదే సిలైన్స్ ఎక్కించిండు. ఇక్కడ అది కొంచెం ఆరెంజ్ జ్యూస్ చేసి ఇస్తే తాగుతుంది. టీ పౌడర్ షుగర్ కోసం అని వెళ్ళి అన్నీ మంత్లీకి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాయి. ఇక ఆద్వినేమో అత్తమ్మ చూసుకుంది. ఇవన్నీ గ్రాసరీస్ చదువుకుంటూ మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మనల్ని మోసం చేస్తారు. మనం వాళ్ళపైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మనం కోల్పోతాం, అంటే మోసపోతాం. జీవితంలో కూడా కోలుకొని దెబ్బతింటాము. అందుకే ఎంతటి వారినైనా ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఈ జనరేషన్లో చాలా నమ్మకంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఎదుటివారు కూడా అంత నమ్మకంగా ఉండరు కదా, అంటే అంత మోసం చేయకుండా ఉండరు కదా. సపోజ్ అంటే నమ్మకం అంటే సపోజ్ కట్టిన ఇల్లు కూల్చడం ఎంత తేలికనో కూల్చిన ఇల్లును కట్టడం చాలా కష్టం కదా. ఒకరిని నమ్మడం అనేది మన తప్పు కాదు, మన అమాయకత్వం కాదు. నమ్మిన వారిని మోసం చేయడం వాడు అంటే ఎదుటోడే దిగజారిపోయినట్టు, మనం ఒక మెట్టు పైకి ఉన్నట్టే. ఇక్కడ ఒకసేపు నమ్మకం గురించి పక్కన పెడితే మాధవి ట్రైపర్ని తన సైడ్ జరుపుకొని ఎంత కామెడీగా చేస్తుందో చూడండి. నాకైతే వీడియో చూసినంతసేపు నేను మా ఆయన నవ్వుకుంటున్నాను. నెక్స్ట్ అది కూడా వ్లాగ్స్ ఇస్తుంది అని, అవును నిజమే, నా బిడ్డ నాకు హెల్ప్ అవుతుందని నేను అంటున్నా. అందుకే ఎవరితోటి ఎంతలో ఉండాలో అంతే ఉండి మన మర్యాదను పోగొట్టుకోవద్దు. ఇందులో నేను చెప్పిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పాను. నెక్స్ట్ ఇక వంట అయిపోయింది. మా అత్తయ్య చింతకాయ పచ్చడి చేసింది, పచ్చి చింతకాయతో పచ్చడి చేసింది. సూపర్ ఉండే. వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంది. రియల్ వాయిస్ బాగుండే, కానీ టీవీ సౌండ్ ఫుల్ వస్తుందని మ్యూట్లో పెట్టేశాను వీడియో. ఆద్వి ఇక్కడ ఏమంటుందంటే, మమ్మీనే తిస్తావా వీడియో, నన్ను కూడా తీనానా, ఫోన్లో తీనానా, నేను కూడా తింటా అని అంటుంది. మేము భలే నవ్వుకున్నాము. రియల్ వాయిస్ అయితే మీకు కూడా నవ్వొచ్చేది, కానీ ఇక కాపీరైట్ ఇష్యూ వస్తుందని మ్యూట్ చేసిన. అండ్ ఇక్కడ ఇక అందరం తింటున్నాము. నెక్స్ట్ అయితే మా ఆయన దిల్ పసంద్ తెచ్చిండు బేకరీలో. పాపం బిడ్డ 3-4 days ఏం తింటలేదు, కొంచెం ఏదైనా తింటుందేమో అని తెచ్చిండు. అంటే ఇది కూడా అన్హెల్దీ, కానీ ఇక అన్ని ఫ్రూట్సే పెడుతున్నాం కదా, కొంచెం ఇద్దామని అంటూ కట్ చేస్తున్నాం. ఇక తిన్న తర్వాత నైట్ది డోస్ ఉంటుంది కదా, యాంటీబయాటిక్, అది ఎక్కియాలని ఇక మేము ఆద్విని డైవర్ట్ చేస్తున్నాం. కొంచెం నవ్వుపించుకుంటా పెట్టుకుంటే ఏం కాదురా, ఆయి దగ్గు అవుతుంది, నువ్వు స్కూల్కి పోవచ్చు, అది ఇది చెప్పుకుంటా మా అత్తమ్మ కవర్ చేసుకుంటా మాట్లాడుతుంది. ఇక మెల్లగా బొమ్మను పక్కన పెట్టి బొమ్మకు ఆయింది నీకు ఆయింది అని చెప్పిన కొద్దిగా మెల్లగా పెట్టుకుంది గ్లూకోజు. కానీ నా బిడ్డ గ్రేట్ ఈ విషయంలో అయితే, పెట్టుకొని నవ్వుతుంది ఇప్పుడు. ఇంకా మా ఆయన ఏమంటాడంటే, నీకన్నా నీ బిడ్డ బెటరు అని చెప్తాడు అక్కడ. ఆద్వి ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్ గా. ఎస్ అన్నారు. నానే అన్నాడు పల్లా దానికి, నాందుకు కూడా 2 కొట్టు అన్నాడు. నిజంగా నవ్వుతూ కదా రాదు. తాతేమన్నాడు ఎప్పుడా,
ఏమో పాడడానికి వచ్చింది, స్వామి శరణం అయ్యప్ప అని వాడుతుంది. ఇక అంతలోపు నేను నెక్స్ట్ డే టిఫిన్ కోసమని దోశకి నానబెడదామని 1 కప్పు మినప్పప్పును 2 కప్స్ రాగులు అండ్ అటుకులు కొన్ని మెంతులు కలిపి మంచిగా కడుక్కొని మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి ఇక పడుకున్నా. అంతే, ఇంతటితో వీడియో అంతే. ఈరోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.